హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడీస్. ఈరోజైతే మనం ఎమ్మి ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా హ్యాండ్ బ్లెండర్ లేకుండా మన ఇంట్లోనే ఉన్న మిక్సీని యూజ్ చేసి ఫ్లఫీ ఆమ్లెట్ సూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఇవాళ. ఏమీ లేదు, చాలా సింపుల్ అనమాట. ఇప్పుడైతే మిక్సీ జార్లో 2 ఎగ్స్‌ని అయితే పగలగొట్టి అందులో వేసుకోండి. నేను నా ఒక్కడికి కాబట్టి 2 ఎగ్స్‌నే యూజ్ చేశాను. మీరు ఇద్దరు ముగ్గురు ఉంటే దాన్ని బట్టి 4, 5, 6 డజను ఎన్నంటే అన్ని పగలగొట్టి డైరెక్ట్‌గా మిక్సీలో వేసేసుకోండి మొత్తం. మళ్ళీ ఇందులో నాకు ఉల్లిపాయ కావాలి, పచ్చిమిరపకాయ కావాలి, కొత్తిమీర కావాలి అంటే ఇవన్నీ ఏసుకుంటే మాత్రం నార్మల్ ఆమ్లెట్ ఏసుకోండి. ఫ్లఫీ ఆమ్లెట్‌లో ఏమీ యూజ్ చేయరు. జస్ట్ మిరియాల పొడి, ఉప్పు అంతే. కారం కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మిరియాల పొడి తగినంత, ఉప్పు తగినంత వేసుకొని మిక్సీ జార్‌కి మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి 4-5 నిమిషాల వరకు. నేనైతే 5 నిమిషాలు పట్టాను. 5 నిమిషాల తర్వాత మిక్సీ జార్‌ని తీసేసి మూత అయితే తీసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకోండి. నాన్ స్టిక్ కడాయి అయినా పర్లేదు. నాన్ స్టిక్ కడాయి అంటే ఇంకా మంచిది. ఏరా నువ్వు మాత్రం మరి ఆ కడాయి వాడావంటే నా దగ్గర లేదు మరి నాన్ స్టిక్ ప్యాను. అందుకని ఈ కడాయి యూజ్ చేశాననమాట. ఉన్నదాన్ని అలా అడ్జస్ట్ చేసి చేసేయడమే అనమాట. ఇప్పుడైతే అందులో 2, 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే ఫ్లఫీ ఆమ్లెట్‌కి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ అలా వేసి ఆ కడాయి చుట్టుపక్కల కూడా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు మన మిక్సీ జార్‌లో ఉన్న ఆ ఎగ్ మిక్సర్ మొత్తాన్ని అందులో వేసేయండి. అంతే. ఒక్క లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత అలా గెరిట పెట్టి మెల్లిగా తిప్పుకోండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆ ఆమ్లెట్‌ని రెండో సైడ్ కూడా తిప్పేసి లో ఫ్లేమ్‌లో ఇంకో 2 నిమిషాలు లేదా 1 నిమిషం మాత్రమే కుక్ చేసుకోండి. అంతేనండి. మనకి యమ్మీ టేస్టీ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. మనకు బయటైతే హ్యాండ్ బ్లెండర్ యూజ్ చేసి చేస్తారు కదా! దాంతో చేస్తే నురగొస్తుందనమాట. ఆ నురగనే ఆ కళాయిలో వేస్తే మనకి ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుందనమాట. అంతే. అంతకు మించి పెద్ద విద్య ఏం కాదిది. ఇప్పుడైతే ఆ ఆమ్లెట్ మీద కొత్తిమీర వేసుకొని, కొద్దిగా ఆమ్లెట్ తీసుకొని దాంట్లో కొత్తిమీర, సాస్ ఉంటే సాస్ కూడా పెట్టుకొని తింటే ఉంటుందండి టేస్టు. వేరే లెవెల్ అంతే. ఇలా మన ఇంట్లో కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మిక్సీలో వేసి ఫ్లఫీ ఆమ్లెట్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.